ఎలా ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఎలా? ఎలా? దయామయుడైన ఓ ప్రభువా, ఎల్లప్పుడూ నీవు తోడు నీడ రక్షణగా ఉండి ఈ బిడ్డను కాపాడము. ఆమెన్. ఫాదర్, చాలా భయం వేస్తుంది ఫాదర్. ఆ గీత నన్ను కూడా చంపేస్తుందో అని చాలా భయంగా ఉంది ఫాదర్. అది సైతానమ్మా. అందరినీ ముప్పు తిప్పలు పెట్టి పీడించి ప్రాణం పోయేలా చేస్తుంది. కానీ భయపడకు, ఆ ప్రభువు నీకు అండగా ఉంటాడు. కానీ ఫాదర్, దానికి మాయ మంత్రాలు వచ్చు. మారేమని చంపడానికి ఆమె కొడుకు రూపంలో వచ్చింది. లక్ష్యం నెరవేర్చుకోవడానికి అతీంద్రియ శక్తుల్ని సంపాదించుకుందమ్మా. ఫాదర్, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఎలాగైనా వాళ్ళని కాపాడాలి ఫాదర్. లేదంటే ఒక్కొక్కరు ఆ గీత కాదు, ఆ దయ్యానికి బలైపోతారు. తీసుకో అమ్మా. నీ వాళ్ళను నువ్వు రక్షించుకో. ఈ సిలువ నీ దగ్గర ఉన్నంత వరకు ఏ సైతానో నిన్ను ఏమీ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఆగమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. దేవుడు దెయ్యం నిన్ను ఏమీ చేయకుండా అడ్డుకుంటాడంతే. మాయామర్మాలు చేసే సైతాన్ని నీకు నువ్వుగా ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపిస్తే ఏ శక్తి నిన్ను కాపాడలేదు. జాగ్రత్త. కళ్ళకు కాటుకు పెట్టుకొని లంగా ఓని వేసుకుని అమాయకురాల్లాగా కనిపిస్తూ మమ్మల్ని అందరినీ నమ్మిస్తున్న గీత, ఈరోజు నీ నిజ స్వరూపం అందరి ముందుంచి ఈ సిలువ సహాయంతో నిన్ను ఈ ప్రపంచం నుంచి వెళ్ళగొడతాను. ఎక్కడున్నావే? అత్తయ్య, 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 ఎక్కడ రాక్షసు? ఎవరే? ఇంకెవరు? ఆ గీత ఎక్కడుంది? ఎక్కడుంది? అయ్యో, నేనెంత ముద్దుకుంటున్నా, ఏం జరిగిందని అడగవేంటి? ఏం జరిగిందే? అయ్యో, మన ఇంట్లో ఉన్న గీత మనిషి కాదు, దెయ్యం. నాకు తెలుసులేవే, అది పిచ్చిదే కాదు, దయ్యం కూడా. అయ్యో అయ్యో అయ్యో, అది కాదు. నిన్న రాత్రి కుసుమాంటి వాళ్ళ పని మనిషి మారెమ్మను చంపేసింది. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. నిన్నటిదాకా జరగబోయేది టీవీలో చూస్తున్నానని అది గొడవ పెట్టింది. ఇప్పుడేమో నువ్వు హత్యలు చూస్తున్నానని మొదలు పెట్టావా?
అయ్యో ఇది జోక్ కాదత్తయ్యా, నిజం. గీత మన ఇంట్లో చేరిందంటే తన నెక్స్ట్ టార్గెట్ మన ఫ్యామిలీయే. ఆ? మనం ఇంట్లో ఉంటే ప్రమాదం. పద పద, ఏ గుడిలోనో ఏ చర్చిలోనో తల దాచుకుందాం. పద 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 అత్తయ్యా, పద ఆ? పద. ఏయ్, అత్తయ్య, గీత దయ్యం అనేది నిజమైనప్పుడు మనం ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టదు కదా మాయా. అంటే 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 నువ్వు నువ్వు గీత. ఏయ్! వద్దు, 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 వద్దు. దాన్ని తీసి, దాన్ని తీసి, తీసేయ్. ఇది నా చేతిలో ఉన్నంత వరకు నువ్వు నన్నేం చేయలేవు, చేయలేవు. మావయ్య, మావయ్య, ఏంటి మాయా? మావయ్య, నువ్వు ఇక్కడ తీరిగ్గా పేపర్ చదువుకుంటూ కూర్చున్నావు. రేపు మాపో మనందరి చావులో అందరూ చదువుకోవాల్సి వస్తుంది. ఏమైందమ్మా? అయ్యో మావయ్య, మన ఇంట్లో ఉన్న గీత దెయ్యం మనుషుల్ని చంపేస్తుంది. గీత దయ్యం ఏమిటమ్మా? అవును మావయ్య, అది దెయ్యమే కాదు, మనుషుల్లా రూపాలు కూడా మారుస్తుంది. ఏమిటి? రూపాలు కూడా మారుస్తుందా? అవును మావయ్య, ఇప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర కాంతమత్తయ్యగా మారి నన్ను చంపబోయింది. ఇలానా? చెప్పు. ఇలానా? మాయా ఏమైంది? బావా బావా, ఈ ఇంట్లో అందరూ దెయ్యాలైపోయారు. అత్తయ్య, మావయ్య. ఇదంతా ఇదంతా దయ్య గీత చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మాయా? అవును బావా, అది మనలా మామూలు మనిషి కాదు, దయ్యం. అవునా? మరి నేనెవరిని? బావా, నువ్వు కూడానా? అరే ఏమైంది మాయా? మతి భ్రమించినట్టు అలా పరిగెట్టుచున్నావు. మాయా, అలా కన్నార్పకుండా చూచున్నావు, ఏమైంది? గ్రాంధికంలో మాట్లాడుతుందంటే నిజంగా ఇది పూజ అయి ఉంటుంది. పద పూజ, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే ఆ దెయ్యం గీత అందరినీ చంపేస్తుంది. పద. ఏంటి, గీత వదిన దయ్యమా? అవును పూజ, అది దెయ్యమే. అది దెయ్యమే కాదు,
మాయ మంత్రాలు నేర్చుకున్న ప్రేతాత్మ ఎక్కడుంటుందో ఎవరిలా మారుతుందో మనం గుర్తుపట్టలేం. ఎలా గుర్తుపడతావు మాయా? పూజ, నువ్వు కూడానా? నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. ఎందుకు భయపడుతున్నావు అమ్మా? అసలు ఏం జరిగింది? క్లియర్గా చెప్పు. నాకు కనిపించిందంతా జరుగుతుంది బాబాయ్. మారమ్మని చంపేశానని కనిపించింది. వెళ్ళి చూస్తే నిజంగానే చనిపోయింది. అంటే దాని అర్థం నేనే చంపాననిగా. కలలో కనిపించినంత మాత్రాన, టీవీలో చూసినంత మాత్రాన నువ్వే చంపినట్టు అవుతుందా? అది కాదు బాబాయ్. అంజలి, అదంతా నీ భ్రమ. ఏంటి భ్రమ? శ్మశానం నిజం కాదా? సెవెన్ నిజం కాదా? రాత్రి మర్డర్ జరిగింది. అది నేనే చేశానని చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు? అసలు మీకు ఏమైంది? అంజలి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ తప్పు చేయలేదు, చెయ్యవు. ఎవ్వరికి అపకారం చెయ్యని నువ్వు హత్యెందుకు చేస్తావు?
చెయ్యాల్సి వచ్చింది. ఎందుకు చంపేస్తున్నానో నాకు తెలీదు. తన మీద నాకు ద్వేషం లేదు, కోపము లేదు. కానీ కానీ నా చేతిలో తను తను చనిపోయింది. చనిపోయింది. అంజలి, చెయ్యని నేరాన్ని నువ్వు మేదేసుకున్నా నేను యాక్షన్ తీసుకోలేనమ్మా. అదే నువ్వు నిజంగా మర్డర్ చేసుంటే రక్త సంబంధమైనా వదిలిపెట్టేవాడిని కాదు. అయ్యో, నేను చంపానని చెప్తున్నా. సాక్ష్యం కావాలని అడిగితే ఇంకా నేను ఏం చేయను బాబాయ్. మారెమ్మని నేను హత్య చేశాను చేశాను చేశాను. తనని నేను చంపేశాను. నన్ను శిక్షించండి, శిక్షించండి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా? చెయ్యని నేరాన్ని చేశానని ఎందుకు ఇరుక్కుంటావు? నువ్వు సరదా కన్నా లేనిపోని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఏ ప్రాబ్లం ఎదురైనా నేను సిద్ధమే. అంజలి, బీ సీరియస్. నిన్న రాత్రి నువ్వు నా దగ్గరే ఉన్నావు. నాన్న అమ్మను మేడ మీద నుంచి నెట్టేస్తున్నాడని గొడవ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను తిట్టారు. కనీసం అదేనా గుర్తుందా నీకు? అవును, అప్పుడు నాకు అలాగే అనిపించింది. అదే చెప్పాను. చెప్పావు కదా, అప్పుడు టైం 2 దాటింది, అవునా? ఈరోజు ఉదయం మారెమ్మను చంపేశావని మళ్ళీ గొడవ పెట్టావు. రెండింటి దాకా ఇంట్లో ఉన్న నువ్వు తెల్లారిలోపు ఎక్కడ ఉన్న శ్మశానానికి వెళ్ళి మారెమ్మను ఎలా హత్య చేస్తావు? లాజిక్ ఆలోచించు అంజలి. నువ్వన్నది కరెక్టే బావా. కానీ తెల్లవారుజామున 4:30 టైంలో వెళ్ళి మారేమ్మని చంపేసి ఉండొచ్చు కదా. అంతే, అదే టైం. అప్పుడే నేను మారేమ్మను చంపింది. అంజలి, మళ్ళీ మొదటికొచ్చావు. అసలు నువ్వు మారమ్మని ఎందుకు చంపుతావు? అర్జున్ ప్లీజ్. అమ్మా అంజలి, మారెమ్మ నువ్వే చంపాను అంటావు, అంతే కదా? అవును బాబాయ్, అంతే. నేనే చంపాను. సరే, నేను నమ్ముతున్నాను. తన్ని ఎలా చంపావో డీటెయిల్డ్గా రిపోర్ట్ రాసి ఇంటికెళ్ళు. నిజంగా నువ్వు హత్య చేసుంటే నీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, సరేనా? అలాగే బాబాయ్, అలాగే. ప్రతాప్, అంజలి దగ్గర రిపోర్ట్ తీసుకో. అంజలి, వెళ్ళమ్మా. బాబాయ్, మళ్ళీ ఏంటమ్మా? ఎలాగైనా నాకు శిక్ష పడేలా చూడండి బాబాయ్. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు. అంజలి, అంజలి,